ఈ మధ్య కాలంలో విస్తృతంగా చర్చనీయాంశం అవుతున్న అంశం దేశద్రోహం కేసు. బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న స్వతంత్ర పోరాట యోధుల్ని అణచివేయడానికి ఉపయోగించిన రాజద్రోహం చట్టం వారు వదిలించుకున్న మన పాలకులు మాత్రం తమ స్వార్థ ప్రయోజనాల కోసం కాపాడుకుంటూ వస్తున్నారు. వ్యక్తి స్వేచ్ఛను హరించి వేయడానికి డిజైన్ చేయబడిన 124A IPC అనే పొలిటికల్ సెక్షన్ ప్రిన్స్ లాంటిది అని మహాత్మా గాంధీ లాంటి అహింసావాది వ్యాఖ్యానించారంటే రాజద్రోహం కేసు శక్తి ఏమిటో తెలుస్తుంది. అయితే మహాత్మా గాంధీ వ్యాఖ్యలు చేసింది బ్రిటిష్ వారి హయాంలో. యంగ్ ఇండియా పత్రికకు గాంధీ రాసిన 3 ఆర్టికల్స్ బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా కుట్రపూరితంగా ఉన్నాయని గాంధీ గారిని అరెస్ట్ చేసినప్పుడు విచారణ సందర్భంగా ఆయన కోర్టులో చేసిన వ్యాఖ్యానం అది. గాంధీ గారు ఆ రోజే సెక్షన్ను పొలిటికల్ సెక్షన్ అని వ్యాఖ్యానించారు. బ్రిటిష్ వారి నుండి దేశానికి స్వతంత్రం కోసం పోరాటంలో భాగంగా రాసినవి కాబట్టి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు అప్పట్లో దానిని రాజద్రోహంగా చిత్రీకరించి ఉండొచ్చు. బ్రిటిష్ వారు వెళ్ళిపోయారు, కానీ వారు మనకు అంటగట్టిన రాజద్రోహం సెక్షన్ మాత్రం అవశేషంగా మిగిలిపోయింది. కాకుంటే ఇప్పుడు రాజద్రోహంగా బ్రిటిష్ వారు అభివర్ణిస్తే దానిని ఇప్పుడు దేశద్రోహం అని పేరు మార్చారు. దేశద్రోహం అనేది చాలా పెద్ద విషయం, కానీ విషయమే లేని దగ్గర అది చాలా చిన్న విషయాలకు ఆలవాలంగా అయిపోయింది. విమర్శను అంగీకరించడానికి పాలకులు ఇష్టపడటం లేదు. ఇష్టపడకపోవడమే కాదు, విమర్శించిన వారిని తొక్కేసే ప్రక్రియ IPC 124A సెక్షన్ ను ఆయుధంగా ఉపయోగిస్తున్నారు. స్వతంత్ర పోరాటాన్ని అణచడానికి బ్రిటిష్ వారు ఉపయోగిస్తే వ్యక్తి స్వాతంత్రాన్ని హరించడానికి మన పాలకులు ఉపయోగిస్తున్నారు. ఇంకా విచిత్రమైన విషయం, 1973లో దేశద్రోహం కేసులను కాగ్నిజబుల్ అఫెన్స్ గా చేసిన ఇందిరాగాంధీ వారసులు దేశద్రోహం సెక్షన్ 124A ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ తాము అధికారంలోకి వస్తే రద్దు చేస్తామని హామీ కూడా ఇచ్చారు. కష్టం తెలిసింది కాబట్టి తత్వం బోధపడినట్లు ఉంది. అధికారంలోకి రాకముందు అనేక సార్లు దేశద్రోహం సెక్షన్ రద్దు చేయాలని డిమాండ్ చేసిన బీజేపీ దేశ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించే వారి కోసం మాత్రమే ఈ సెక్షన్ కొనసాగిస్తున్నామని చెబుతున్నారు. 124A కింద వారెంట్ లేకుండా అరెస్ట్ చేయొచ్చు అని ఆ సెక్షన్ కు ఎనలేని బలాన్ని ఇందిరాగాంధీ ఇస్తే అంతకంటే బలంగా బీజేపీ వాడుకుంటున్నది. అధికారం ఎవరి చేతిలో ఉంటే వారికి 124A పెద్ద ఆయుధం అవుతుంది. 2023 డిసెంబర్లో న్యాయ సంహితను ప్రవేశపెడుతూ పార్లమెంట్ లో అమిత్ షా దేశ ప్రజలకు బలమైన హామీ ఇచ్చారు. అదే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ప్రభుత్వాన్ని విమర్శించవచ్చు అనే హామీ భారతదేశ సమగ్రతను, సార్వభౌమాధికారాన్ని, ఐక్యతను కించపరుస్తూ మాట్లాడితే మాత్రం దేశద్రోహం సెక్షన్ ను ప్రయోగిస్తున్నామన్నారు. కానీ ఆచరణలో మాత్రం వేరేగా ఉంటుంది. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఈ సెక్షన్ ను తొలగించాలని అన్ని రాజకీయ పక్షాలు కూడా చెప్పడమే కానీ ఆచరణలో మాత్రం పెట్టడం లేదు. తొలి ప్రధాని నెహ్రూ కూడా ఈ సెక్షన్ ను మనం వదిలించుకోవాలి అన్నారు, కానీ చేయలేదు. పంజాబ్ హైకోర్టు 1951లోనే ఈ సెక్షన్ రాజ్యాంగ విరుద్ధమని డిక్లేర్ చేసింది. 1959లో అలహాబాద్ కోర్టు అదే జడ్జిమెంట్ కూడా ఇచ్చింది. ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా ప్రభుత్వాన్ని విమర్శిస్తూ చేసే వ్యాఖ్యలు దేశద్రోహం కిందకు రాదు అని సుప్రీం కోర్టు తన అబ్జర్వేషన్ ఇచ్చింది. ముఖ్యంగా ఈ చట్టం వ్యక్తుల ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ని టార్గెట్ చేస్తున్నది. ఈ చట్టానికి ఎక్కువగా బలవుతున్నది పత్రికా రంగం, డిజిటల్ మీడియా, ప్రసార మాధ్యమాలన్నింటితో పాటు సామాజిక మాధ్యమాలు, పత్రికలు, ప్రసార మాధ్యమాలు. ప్రభుత్వం ఏది చేస్తే అది ప్రసారం చేయడం మినహా చేసిన పనిలో కానీ తీసుకున్న నిర్ణయం గురించి కానీ వ్యతిరేకంగా ఏదైనా విశ్లేషణ చేయగానే దేశద్రోహం కేసులు పెట్టడం సాధారణ ప్రక్రియ అయిపోయింది. ప్రధాని బాల్కోట్, పఠాన్కోట్, పుల్వామా ఎయిర్ స్ట్రైక్స్ ను పొలిటికల్ ఈవెంట్స్ లో ఉపయోగించుకుంటున్నారు అంటూ కరోనా సమయంలో PPE కిట్స్ ఏవైతే ఉన్నాయో, వెంటిలేటర్స్, మాస్కులు ప్రజలందరికీ అందుబాటులో ఉంచడంలో జాప్యం జరుగుతున్నది అని వ్యాఖ్యానిస్తూ వీడియో పోస్ట్ చేసినందుకు గాను వినోద్ దువాపై దేశద్రోహం నేరం ఆరోపించబడింది. సుప్రీంకోర్టు వినోద్ దువా చేసింది ప్రభుత్వాన్ని విమర్శించడమే కానీ దేశ ప్రజలను హింస వైపుకో, మత కల్లోలాల వైపుకో ప్రేరేపించడం కోసం చేసింది కాదు అంటూ కేసు కొట్టేసింది. అదే మాస్కుల గురించి మాట్లాడిన డాక్టర్ సుధాకర్ కూడా ఆనాటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్టిన కేసులతో పోరాడి పోలీసులు పెట్టిన హింసకు పిచ్చివాడిగా ముద్ర వేయించుకుని ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రముఖ పాత్రికేయులు చాలా మంది దేశద్రోహం నేరం కింద కేసులను ఎదుర్కోవాల్సి వచ్చింది. దేశద్రోహం చట్టం రాజ్యాంగం ప్రసాదించిన భావ ప్రకటన స్వేచ్ఛకు వ్యతిరేకమని సుప్రీంకోర్టు పలుమార్లు డిక్లేర్ చేస్తున్నప్పటికీ ప్రభుత్వాలు తమ స్వార్థానికి ఆ చట్టాన్ని ప్రయోగిస్తూనే ఉన్నాయి. ఈ మధ్య అస్సాం ప్రభుత్వం వైర్ సిబ్బంది, ఎడిటర్ల పైన దేశద్రోహం కేసు పెట్టగానే ఆ సంస్థలు సుప్రీంకోర్టును ఆశ్రయించి సుప్రీంకోర్టు తాత్కాలిక ఊరట కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అదే ప్రభుత్వం మరో పోలీస్ స్టేషన్ నుండి అదే కథనాన్ని మెన్షన్ చేస్తూ అదే సిబ్బంది, ఎడిటర్లపై మరో FIR నమోదు చేసి రెండవసారి FIR దొరకకుండా కనీసం ప్రొసీజర్ను ఫాలో అవ్వకుండా వైర్ వార్తా సంస్థను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసింది. FIR రిజిస్టర్ అవగానే పోలీసు వారు అఫీషియల్ వెబ్సైట్లో పెట్టకుండా
కోర్టులో కూడా దొరకకుండా చేయడం అంటే ప్రభుత్వం తీరుతెన్నులు అర్థం చేసుకోవాలి. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో వారి లెక్కల ప్రకారం 2019లో దేశద్రోహం కేసులు నమోదు 25% పెరిగితే అరెస్టులు 47% పెరిగాయి. రాజ్యసభలో ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం 93 దేశద్రోహం కేసుల్లో 96 మంది అరెస్ట్ అయితే వారిలో 2కి శిక్ష పడింది. దేశద్రోహం చట్టం పైన ప్రధానంగా వినిపిస్తున్న విమర్శ రాజకీయ కక్ష సాధింపులకు ఈ సెక్షన్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనేది. న్యాయస్థానాలు అనేక కేసుల్లో పలుమార్లు అలా వ్యాఖ్యానిస్తున్న ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామిక దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేదంటే ప్రజాస్వామ్యానికి అర్థమే లేదు.